ఈ సాయంత్రం 7 గంటలకు తిరుమల చేరుకున్నారు జగన్. రాత్రికి తిరుమలలోనే ఆయన బస చేసి రేపు ఉదయం 10:30కు ఆయన దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనానికి జగన్ డిక్లరేషన్ ఇస్తారా లేదనే దానిపైనే సస్పెన్స్ నెలకొంది. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలతో పాటు హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి. డిక్లరేషన్ ఇవ్వకపోతే అడ్డుకుంటామంటున్నారు. అప్రమత్తమైంది దీంతో పోలీసు యంత్రాంగం. జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 7 గంటలకు జగన్ తిరుమల చేరుకోనున్నారు. రాత్రి ఆయన తిరుమలలోనే బస చేయనున్నారు. మన అప్డేట్స్ మా సీనియర్ రిపోర్టర్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల తిరుమల పర్యటనతో బయలుదేరున్నాడు. ప్రధానంగా ఏదైతే పవిత్రమైన హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ విషయంలో ఏదైతే జంతు కళాభరాలతో చేసిన కొవ్వుతో పాటు చేపనవని కలిసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కూడా ఆరోపణల చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తిరుమల దర్శనం అయితే ఒక ప్రాధాన్యత సంచరించుకోవాలని చెప్పాలా. 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు మాజీ ముఖ్యమంత్రి తిరుమల దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం తిరుమల అయితే చేరుకున్నారు. ఈ రోజు నైట్ అక్కడే బస్ చేసి రేపు ఉదయమే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర దర్శనం చేసుకుని అనంతరం ఏదైతే తన బెంగళూరు నివాసానికి అయితే బయలుదేరినట్టు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే నిన్న ముఖ్యమంత్రి ఒక సిట్టును కూడా దీనిపైన అయితే ఏర్పాటు చేశారు. పూర్తి దర్యాప్తు అంటే 9 మందితో కూడుకున్నటువంటి సిట్టును అయితే ఏర్పాటు చేసి ఏదైతే లడ్డూ పైన జరిగినటువంటి కల్తీ వ్యవహారం పైన కూడా ఈ యొక్క సిట్ అయితే పూర్తి దర్యాప్తు అయితే చేసి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనట్లు తెలుస్తుంది. ఇప్పటికే తిరుమలకి ఏదైతే నెయ్యి సప్లై చేస్తున్న ఏఆర్ డైరీ ఏదైతే ఉందో దీనిపైన అయితే ఇప్పటికే పలు సెక్షన్లో కేసులు అయితే నమోదు చేసినట్టు చూస్తున్నాం. వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల ప్రయాణం ఏదైతే ఉందో ఏదైతే పెద్ద ఎత్తున అయితే ఒక దుమారం కూడా ప్రస్తుతానికైతే లభిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ప్రస్తుతానికైతే బీజేపీ నేతలు కానీ హిందూవాదులు అంతా కూడా తిరుమలకి జగన్మోహన్ రెడ్డి రావడానికి వీల్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వస్తున్నట్లు చూస్తానన్నాం. కానీ వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అయితే వారి పార్టీ శ్రేణులుగా ఒకటే పిలుపునిచ్చారు. రేపు శనివారం అందరూ కూడా అన్ని హిందూ దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేయాలి, ప్రాయశ్చిత్త దీక్షల్లాగా చేయాలి అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున పిలుపునివ్వడం చూస్తాం. ఈ నేపథ్యంలో తిరుమలకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పెద్ద ఎత్తున ప్రాధాన్యత సంచుకుంది. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేశారు. కానీ ఒక నేపథ్యంలో తీసుకున్నట్లయితే బీజేపీ శ్రేణులంతా కూడా తిరుమలకి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పై సంతకం చేసి తిరుమల వారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నినాదాలు మనం ప్రధానంగా చూస్తున్నాం శ్రీనివాస్. అంటే మొత్తం మీద సాయంత్రం ఆయన 7 గంటలకు చేరుతున్నారు కదా. డిక్లరేషన్కి సంబంధించి వైసీపీకి సంబంధించిన క్లారిటీ వచ్చిందా? ఆ పార్టీ శ్రేణులు కానీ ఆ పార్టీ ముఖ్య నేతలు ఏమైనా మాట్లాడారా? అంటే ప్రధానంగా తీసుకుంటే ఇటు బీజేపీ నుంచి కానీ ఇటు హిందూవాదులు అయితే ఒకటే చెప్తున్నారు. అతను క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తిరుమల దర్శనం చేసుకునేటప్పుడు పక్కాగా డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సిందే. డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వస్తే మాత్రం మీరు తీవ్రంగా అడ్డుకుంటామని చెప్పేసి ఇటు బీజేపీ శ్రేణులు కానీ కొంతమంది హిందూవాదులు ఎవరైతే ఉన్నారో వీరైతే పెద్ద ఎత్తున అయితే ప్రతిఘటిస్తామని చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అయితే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డిక్లరేషన్ ఇవ్వాల్సిన పని కూడా లేదు, మేము పక్కాగా దర్శనం చేసుకుంటాము అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నం అయితే చెప్తున్నట్టు మనం చూస్తాను. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన చూసుకుంటే ఒకంత తిరుమలలో అయితే మరొకసారి ఆందోళన నెలకొనే అవకాశాలు పెద్ద ఎత్తున కనబడతాయి. ఇప్పటికే ఏదైతే తిరుపతి పోలీస్ కమిషనర్ అయితే ఎవరూ కూడా రావడానికి వెళ్ళలేదు. 30 యాక్ట్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దీనికి సందర్భంగా ఎవరు బహిరంగ సభలు కానీ ర్యాలీలు కానీ ఎవరు ప్రొటెస్ట్ చేయడం కానీ ఎవరు చేయడానికి వీల్లేదు. ఎవరు వచ్చినా కూడా చట్టాన్ని అతిక్రమించిన అవుతుంది. వీరందరిపైన మేము పోలీసులు కేసు పెడతామని చెప్పేసి ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు అయితే ఏర్పాటు చేసినట్టుగా మనకి ప్రస్తుతం కనపడుతుంది శ్రీనివాస్. రైట్. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే వెళ్తున్నారా? సతీ సమేతంగా కొండకెళ్తున్నారా? అలాగే ఆయనతో పాటు ముఖ్య నేతలు ఎవరైనా వెళ్ళే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు అయితే వెళ్తున్నట్లయితే మనకి అందుతున్న సమాచారం. దీంతో పాటు ఎవరైతే వాటి వైఫ్ వెళ్తున్నట్లయితే ప్రస్తుతానికైతే సమాచారం లేదు శ్రీనివాస్. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ.